ఆరోగ్య ఆసుపత్రిలో వైద్యం సక్రమంగా అందక గర్భిణీ స్త్రీకి సంతాన శోకం కలిగింది. ఇద్దరు కవల పిల్లలు పురిటిలోనే మృతి చెందారు. దీంతో గెంజి లక్ష్మి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ జీహెచ్ఎంసీకి తరలించారు. ఇక సకాలంలో వైద్యం అందక ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మృతికి కారణం ఆరాధ్య ఆసుపత్రికి చెందిన వైద్యురాణి మాఖవరంపాలెం గ్రామానికి చెందిన లక్ష్మి భర్త గెంజి వరాహాలు, అదేవిధంగా కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. దళిత బహుజన సేవా వ్యవస్థాపక అధ్యక్షులు చింతాడ సూర్యం ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. ఇక మృతి చెందిన కవల పిల్లలతో పాటు గర్భిణీ కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. తీసుకొచ్చామండి. సార్ కూడా ట్రీట్మెంట్ కూడా చేయలేదండి. మేడం కూడా దగ్గర కూడా రాలేదండి. నర్సులు వచ్చి ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోయారండి. మరి 8:30 అంతే అయిపోయింది సార్. మేము వచ్చారండి, సర్జరీ చేస్తామని అన్నారండి. మేడం స్కానింగ్ చేశారు సార్. తల్లి లోపల ఇద్దరు చనిపోయారండి. 8 లక్షలు సార్. వీళ్ళు ఇల్లు పళ్ళు ఇంట్లో వస్తువులు అన్ని అమ్మేసుకున్నది ఇచ్చారు సార్. 8 లక్షలు కట్టారు సార్. వాళ్ళు పిల్లల కోసం అనేసి ఇక్కడికి వచ్చి చూపించుకున్నారండి. చూపించుకుంటే ఇప్పటికి 8 నెలలు. ఈ 8 నెలల నుంచి కూడా ఇక్కడే చూపించుకుంటున్నారు. వచ్చిన ప్రతిసారి కూడా అన్నీ బాగున్నాయి, ఇది ఇలా ఉంది, పర్వాలేదు, ఏం కాదు, డెలివరీ అది మేమే చేస్తాం, అది ఇది అనేసి చెప్పారండి. మొన్న ఆదివారం నైట్ 12 దాటిన తర్వాత కొద్దిగా విరోచనాలు అవి అవుతున్నాయి అనేసి ఫోన్ చేసి చెప్పారంటండి. చెప్పిన తర్వాత ఉదయాన్నే ఇక్కడ తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత మధ్యాహ్నం 12 అయిపోయింది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నైట్ 8 గంటల వరకు ఎలాంటి ట్రీట్మెంట్ కూడా ఏమీ కూడా ఇవ్వలేదంటండి. ఇవ్వకుండా నైట్ 8:30 చేసి స్కాన్ చేశారంట. చేసిన వెంటనే బేబీస్ ఇద్దరు చనిపోయారని చెప్పి కేజీకి పంపిస్తారంటండి. తీసుకెళ్లేసరికి పిల్లలిద్దరు కడుపులోనే చనిపోయి ఉన్నారండి. ఈరోజు ఇక్కడ సన్నివేశం ఏంటంటే, విశాఖ నగరంలో ఈ యొక్క ఆరాధ్య హాస్పిటల్ యాజమాన్యము ఈ బిడ్డలనికి అన్యాయం చేసింది. వ్యానులో ఉన్నటువంటి అమ్మాయిని చంపేశారు. అమ్మాయి గర్భిణీలో ఉన్నటువంటి 2 బిడ్డలు చనిపోయారని తెలిసి కూడా వీరి దగ్గర నుండి తప్పించుకొని కేజీహెచ్కి పంపించారు. గతంలో 8 లక్షల రూపాయలు వీరు తీసుకొని లాస్ట్ సర్జరీ వరకు కూడా పిల్లలతో చక్కగా పంపిస్తారని చెప్పి లాస్ట్ టైంలో డబ్బులు గుంజాయించి కూడా పంపించారు. ఎందుకు పంపించారంటే, మీరు లాస్ట్ సర్జరీ చేయకుండా అంటే వీళ్ళు డబ్బులు తట్టుకోలేరండి, అందుకని పంపించామండి అని చెప్పి